శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. నేను మీ తాడీశ్వరి. ఈరోజు గరికపాటి గారి మీద ఎన్నో కుట్రలు జరుగుతున్నాయి. అవన్నీ కూడా మీరు న్యూస్ ఛానల్స్లో చూశారు. నిజానికి ఆయన మాట్లాడింది ఏంటండి? ఆయన ఏం మాట్లాడారు? నాయన్లారా, పిల్లలకి ముందు ప్రధానంగా విద్యను నేర్పించండి. విద్యను పక్కన పెట్టి మీరు వాళ్ళకి ఎన్ని సౌకర్యాలు కలిగించినా అది చాలా నిరుపయోగమే అవుతుంది. ముందు పిల్లలకు కావాల్సింది విద్య అని గరికపాటి గారు చెప్పారు. ఈ గుడ్లు అవి కాదు అని చెప్పారు. గుడ్డు దగ్గరకు వచ్చేసరికండి చాలామంది గుడ్డు పెట్టొద్దంటున్నారు, ఆయన గుడ్డు పెట్టొద్దంటున్నారు. నేను ఇంకా గౌరవంగా మాట్లాడుతున్నాను. అసలు ఆయన గురించి వీడియోస్ చూస్తుంటే ఒక్కొక్కళ్ళు ఎలాంటి థంబ్నెయిల్స్ పెడుతున్నారంటే, వద్దండి, ఇంత పాపాన్ని మూట కట్టుకోకండి. అందులో అసలు ఆయన ఏం చెప్పారో అది ఒక్కసారి ఆలోచించండి. నిజం చెప్పాలంటే నేను గవర్నమెంట్ స్కూల్స్లో చదివిన అమ్మాయిని. నేను 90s కిడ్స్, నేను 90s. అయితే నాకన్నా మా ముందు జనరేషన్స్ వాళ్ళు ఉంటారు కదా, మా ఇంట్లో వాళ్ళందరూ కూడా గవర్నమెంట్ స్కూల్స్లోనే చదివారు. వాళ్ళల్లో ఇప్పుడు ఇంజనీర్లు ఉన్నారు, టీచర్స్ ఉన్నారు. నేను ఒకసారి మా అన్నయ్యని అడిగా, మా కజిన్ బ్రదర్ని అడిగా. ఆయన కూడా గవర్నమెంట్ స్కూల్లోనే చదువుకున్నాడు, గవర్నమెంట్ ఉద్యోగి, ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్లోనే టీచర్గా పనిచేస్తున్నాడు. ఆయన్ని నేను ఏమని అడిగానంటే, అన్నయ్య గవర్నమెంట్ స్కూల్స్ ఎందుకు పడిపోతున్నాయని నేను అడిగాను. అడిగితే, అమ్మ ఒకప్పుడు మనం అందరం కూడా గవర్నమెంట్ స్కూల్స్లోనే కదమ్మా చదువుకున్నాం. అప్పుడు మనకి ఏమన్నా ఫెసిలిటీస్ ఉన్నాయా? యూనిఫామ్ దగ్గర నుంచి మన భోజనం వరకు అన్నీ మనమే తెచ్చుకొని మనమే తినేవాళ్ళం. ఇప్పుడు ఫెసిలిటీస్ బాగా పెరిగిపోయి పిల్లలకి అసలు కష్టం అంటే ఏంటో తెలియకుండా పోయింది. అందుకని ఈరోజు పిల్లలకి కష్టం తెలియట్లేదు, బాధ్యత తెలియట్లేదు, అసలు తల్లిదండ్రులను ఎలా చూడాలో వాళ్ళకి తెలియట్లేదు. అందుకే ఇంత దరిద్రంలో మనం బ్రతుకుతున్నాం. కానీ పిల్లలకు కావాల్సిన ఫెసిలిటీస్ కాదు, ముందు కావాల్సింది వాళ్ళకి అసలైనటువంటి విద్య కావాలి. ఇప్పుడు అటువంటి టీచర్స్ కూడా గవర్నమెంట్ స్కూల్స్లో ఎక్కడా లేరమ్మా. విలువలు చెప్పేటటువంటి వాళ్ళు కూడా ఎవ్వరూ లేరు. అందుకే గవర్నమెంట్ స్కూల్స్ ఇలా పడిపోయినాయి అని మా అన్నయ్య చెప్పాడనమాట. ఇప్పుడు చెప్పండి, అసలు మన పిల్లల్ని మనమే పాడు చేసుకోవట్లేదా అండి? ఒక్క గుడ్డు విషయం దగ్గరకు వచ్చేసరికి మాత్రం తెగ ఇదైపోతున్నామే. నిజానికి అంత దరిద్రంలో మనం ఏమన్నా బతుకుతున్నామా? నిజంగా దరిద్రంలో బతికే వాళ్ళు కూడా ఉన్నారు. కానీ పిల్లలకు కావాల్సింది ముందు అసలైన విద్య కానీ, విలువలతో కూడిన విద్యా ప్రమాణాలు కానీ ఇటువంటివి కాదండి. గురువు గారు అదే చెప్పారు, గరికపాటి గారు అదే చెప్పారు. అందులో తప్పే ఉంది చెప్పండి, అందులో తప్పే ఉంది. ఆయన్ని రకరకాలుగా ట్రోల్స్ చేస్తున్నారు. ఎందుకండి? మనలో చాలామంది గవర్నమెంట్ స్కూల్స్లో చదివి పైకి రాలేదా? అప్పుడు నిజానికి మనలో చాలామంది మన తల్లిదండ్రులు మనకి ఇచ్చారా? చెప్పండి, ఇవ్వలేదు కదా. మన కష్టంతో మనం బ్రతికాం, మన కష్టంతో మనం చదువుకున్నాం. అలా చదువుకున్న వాళ్ళు ఎంతోమంది పైకి వచ్చారు. ఈరోజు కలెక్టర్లు ఉన్నారు, డాక్టర్లు ఉన్నారు, ఇంజనీర్లు ఉన్నారు. వాళ్ళందరూ కూడా కష్టం తెలుసుకున్నారు కాబట్టి, కష్టం విలువ అంటే ఏంటో వాళ్ళకి తెలిసింది కాబట్టి అంత పైకి వచ్చారు. ఈరోజు గరికపాటి గారు కూడా అదే కదండి చెప్పారు మనందరికీ. దానిలో ఏం దురుద్దేశం ఉందని ఆయన్ని అంతలా ట్రోల్ చేస్తున్నారు? ఆయన చెప్పింది మన మంచి కోసమే కదా. మన పిల్లలు బాగుపడితే దేశం బాగుపడినట్లే కదండి. దీనికి ఆయన మీద ఇంత కుట్ర చేస్తారా? వద్దండి, ఈ పాపం మాత్రం చేయకండి. ఆయన ఒక గొప్ప మహాపండితుడు. అటువంటి వ్యక్తిని కనుక మీరు ఇటువంటి బాధ పెడితే నరకంలో ఎటువంటి శిక్షలు ఉంటాయో తెలుసా అండి? ఇక్కడ బాగానే ఉంటుంది, కానీ ఒక మహాపండితుడిని బాధ పెడితే మాత్రం ఆ పాపం ఊరికే పోదండి. అది అందరూ అనుభవించాల్సి వస్తుంది. జాగ్రత్త అండి.